సో చూడండి, 5th ఇలస్ట్రేషన్ నెంబర్ 5 వర్క్ ఇచ్చాను, చేశారా? ఎస్ సార్, వచ్చింది సార్. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? నో సార్. డౌట్ ఉంటే చెప్తాను, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాను. ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే. ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 చేశారా? ఎస్ సార్. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మిగతా వాళ్ళు ఎవరికి డౌట్ లేదైతే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎస్ సార్. సరే అయితే. సో హెడింగ్ పెట్టినమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్. Interest on partners loan. When a partner gives loan to the firm, అయిన మందులో, when a partner gives loan to the firm, calculate interest. When a partner gives loan to the firm, calculate interest as per the rate in the agreement. When a partner gives loan to the firm, calculate interest as per the rate in the agreement. Full stop, continuation. In the absence of agreement, interest at the rate 6% per annum. Interest at the rate 6% per annum shall be allowed irrespective of the profit. Next, continuation. Full stop, continuation. Interest on partners loan has to be debited to P&L account. And credited to capital accounts. Interest on partners loan has to be debited to P&L account and credited to capital accounts. So Nitya, చదువు మొత్తం. Yes sir. When a partner give loan to the firm, calculate interest as per the rate in the agreement. In the absence of agreement, interest at the rate of 6% per annum shall be allowed irrespective of the profit. Interest on partner's loan has to be debited to P&L account and credited to capital's account. అర్థమైందా? Yes sir. చాలా సింపుల్ అమ్మా. నువ్వు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ గా ఉంటూ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ లోన్ ఇస్తే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అగ్రిమెంట్ లో ఎంత అయితే రాసుకుంటారో అంత ఇవ్వాల్సిందే. లోన్ లో అగ్రిమెంట్ కానీ రాయలేదు, సారీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ అగ్రిమెంట్ లో కానీ ఎక్కడ లోన్ గురించి రాయలేదు. అప్పుడు ఏం చేయాలంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లేకపోయినా, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో లోన్ గురించి రాయకపోయినా, అప్పుడు ఎవరు వస్తారు? పార్ట్నర్షిప్ యాక్ట్ వస్తుంది పిక్చర్ లోకి. పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుంది? 6% లోన్ తీసుకో, ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా అని చెప్పింది. ఓకేనమ్మా? అంతేకాదు, ఇంకేముంటుంది? ఆ ఇంట్రెస్ట్, లోన్ మీద ఇంట్రెస్ట్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఏంటంట? ఎక్స్పెన్స్ కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్మ్ ప్రిపేర్ చేసే P&L అకౌంట్ లో ఎక్స్పెన్స్ కింద
రికార్డ్ చేయండి అని చెప్తుంది. అందుకే ఇట్ షుడ్ బి ఎక్స్‌పెన్స్ ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి డెబిట్ సార్. చేయాలి. సో, పీఎన్ లేకుండా డెబిట్ చేయండి అని చెప్తున్నాడు. అండ్ అలాగే ఈ పార్ట్నర్ లోన్ అనేది పార్ట్నర్‌కేంటి? ఇన్కమ్ సార్. ఇన్కమ్ కాబట్టి తన క్యాపిటల్ అకౌంట్ పెరగాలి. క్యాపిటల్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఎనీ డౌట్స్? నో సార్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ హెడ్డింగ్. నెక్స్ట్ హెడ్డింగ్ అమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ హెడ్డింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అందులో రాసుకోండమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్. Interest on partner's capital will be allowed. Interest on partner's capital will be allowed only when it has been specifically mentioned in the partnership deed. Interest on partner's capital will be allowed only when it has been specifically mentioned in the partnership deed. Continuation. In the absence of agreement, no interest is allowed. No interest is allowed. Next para. Next para. Yes. The interest on capital has to be debited to P&L appropriation account. And credited to capital account. And credited to partner's capital account. ఓకేనమ్మా? ఎస్ సార్. దాని కింద రాసుకోండి ఫార్ములా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది కదా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏంటి? లోన్ ఇంటూ రేట్ బై 100. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ ఇంటూ ఇంట్రెస్ట్ బై 100 అంతే. ఎస్ సార్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 6. నిత్య చదువుతుందమ్మా క్వశ్చన్, చూడండి ఒకసారి. Yes, sir. P, Q, and R entered into partnership, bringing capital in rupees 3 lakhs, 2 lakhs, and 1 lakh respectively into the business. They decided to share profits and losses equally and agreed that interest on capital will be provided to the partners at the rate of 10% per annum. పార్ట్నర్స్ అగ్రిమెంట్ లో 10% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వచ్చు అని రాస్తున్నారంటమ్మా. 10% మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఎందుకంటే అగ్రీడ్ అంటే అర్థం ఏంటి? అగ్రిమెంట్ ఉందని. ఓకేనా? సో సింపుల్ గా చెప్పండి అమ్మా. పీ క్యాపిటల్ ఎంత? 3 lakhs. 3 lakhs ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 10%. 30,000. నెక్స్ట్ అమ్మా. 2 lakhs into 10%. 20,000. నెక్స్ట్ 1 lakh into 10%. 1 lakh into 10%. 10%. ఓకేనా? సో ఈ 30,000, 20,000, 10,000 ఏం చేయాలి? ఎక్కడ డెబిట్ చేయాలి?
క్యాపిటల్ P&L అప్రోప్రియేషన్ లో డెబిట్ చేయాలి సార్. ఎంత అమౌంట్ ఇది? ఎంత అమౌంట్? 50,000. 60,000. 30 plus 20 plus 10,000, 60,000 P&L అప్రోప్రియేషన్కి వెళ్ళాలి. అండ్ సెపరేట్ అమౌంట్స్, పీకి ఏమో 30,000, క్యూకి ఏమో 20,000, ఆర్కి ఏమో 10,000 ఎక్కడికి వెళ్ళాలమ్మా? వాళ్ళ యొక్క పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వెళ్ళాలి. సింపుల్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ వన్ M and N who are ఫస్ట్ సొల్యూషన్ నోట్ చేసి ఫస్ట్ ఇలస్ట్రేషన్ 6 ఫాస్ట్ గా. ఓకే. అయిపోయింది సార్. చెప్పండి. M and N who are partners in a firm and their capital accounts showed by the balance of rupees 4 lakhs and 2,50,000 respectively on April 1, 2014. ఆగమ్మా, M కి ఎంత స్టార్టింగ్ లో? 4 lakhs. 4 lakhs. నెక్స్ట్ N కి ఎంత? 2,50,000. 2,50,000. ఓకే, ఇది స్టార్టింగ్ లో ఏప్రిల్ 1 ఇచ్చిన క్యాపిటల్స్. ఓకే, నెక్స్ట్ M introduced additional capital of rupees 1 lakh on August 1st, 2014. M ఎంత ఇంట్రడ్యూస్ చేసాడంట? 1 lakh ఇంట్రడ్యూస్ 1 lakh. సో M కి 4 lakhs plus 1 lakh. ఓకేనా? Yes, sir. Yes. నెక్స్ట్ N brought in further capital of rupees 1,50,000 on October 1, 2014. N ఏమో 1,50,000 తీసుకొచ్చాడంట. ఇది ఓకేనా? Yes, సో sir. M యొక్క టోటల్ క్యాపిటల్ ఎంత? 5 5 lakhs. 5 lakhs మీద ఏం ఇవ్వాలి? 10%. 10% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ N యొక్క టోటల్ క్యాపిటల్ ఎంత? 4 lakhs. 4 lakhs. 4 lakhs మీద ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి? 10% ఇవ్వాలి. ఓకేనా? కానీ మీరు అబ్జర్వ్ చేస్తే Sir, ఈ 4 lakhs ఉంది కదమ్మా, 10% ఈ 4 lakhs మనకి స్టార్టింగ్ నుంచి ఉంది. అంటే 1st April నుంచి ఇయర్ ఎండింగ్ వరకు 31st March వరకు ఉంది. సో ఫుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి దీని మీద. ఇంటూ 6 ఎంత ఇచ్చాడు? 6%. 6/100. అలాగే 2,50,000 కూడా ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి 6/100. ఎనీ డౌట్స్? No, sir. ఓకే. నార్మల్ గా అయితే 1 lakh మీద కూడా 6/100 ఫుల్ ఇయర్ కి, అలాగే 1,50,000 మీద కూడా 6/100 ఫుల్ ఇయర్ కి ఇచ్చేయాలి. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఉంటేని. కానీ 1 lakh స్టార్టింగ్ నుంచి ఉందా? లేదు, sir. ఇంటూ ఎప్పుడు వచ్చిందమ్మా అది? ఆగస్ట్ 1st. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. టోటల్ ఎన్ని మంత్స్ అమ్మా? 8 months. 8 months. 8/12. ఇన్ ద సేమ్ వే 1,50,000 ఎప్పుడు వచ్చిందమ్మా బిజినెస్ లోకి? October 1st వచ్చింది, sir. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎన్ని మంత్స్? 6 months. 6/12. చెప్పండమ్మా. 4 lakhs into 6/100 ఎంత? 24,000. 24,000 plus 10 lakh into 6/100 into 8/12 ఎంత? 4,000, sir. 4,000. సో టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ 28,000. క్యాపిటల్ ఫర్ M ఎంతమ్మా? 28,000, sir. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ 2,50,000 into 6/100 ఎంతమ్మా? 15,000, sir. 15,000 plus 1,50,000 into 6/100 into 6/12 ఎంత? 4,500, sir. 4,500. టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ 19,500. క్యాపిటల్ ఫర్ N 19,500. Any doubts? No, sir. No, sir. Next, illustration 8. Lal and Pal are partners in a firm. Their capital accounts has on April 1st, 2013 showed a balance of rupees 4 lakhs and 6 lakhs respectively. On July, లాల్ ఒకడు ఉన్నాడు, Pal పాల్ కూడా ఒకడు ఉన్నాడు. లాల్ ఓపెనింగ్ ఎంత ఉందంట? 4 lakhs. 4 lakhs ఉందంట. పాల్ ఎంత ఉందంట? 6 lakhs. నెక్స్ట్ On July 1st, 2013,
Lal introduced additional capital of rupees 1 lakh and Pal rupees 60,000. ఓకే. సో అడిషనల్ క్యాపిటల్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అవునమ్మా? Yes, sir. సో ఎంత? లాల్ గడేమో 1 lakh తీసుకొచ్చాడంట, పాల్ గడేమో 60,000 తీసుకొచ్చాడు. 60,000. నెక్స్ట్ On October 1st, 2013, Lal withdrew rupees 50,000 and on January 1st, 2014, Paul withdrew rupees 25,000 from their capitals. అమ్మ విత్డ్రా అంటే ఏంటమ్మా? యాడ్ చేయాలా మైనస్ చేయాలా? Minus చేయాలి, sir. మైనస్ చేయాలి. లాల్ ఎంత? Lal 50,000, sir. లాల్ 50,000. పాల్ ఎంత? 25,000, sir. 25,000. ఓకే. నెక్స్ట్ Interest is allotted at the rate of 8% per annum. Calculate interest payable on capital to both the partners during the financial year 2013 to 14. సో నాకు టోటల్ లాల్ యొక్క క్యాపిటల్ చెప్పండి అమ్మా. 4 lakhs ప్లస్ 1 lakh మైనస్ 50,000 ఎంత? 4,50,000. 50,000. 4,50,000 మీద మనం ఏం ఇవ్వాలి? Interest ఇవ్వాలి, sir. 8% per annum. సింపుల్. నెక్స్ట్ అమ్మా, పాల్ ది టోటల్ క్యాపిటల్ ఎంత? 6 lakhs 35,000. ప్లస్ 60,000 మైనస్ 25,000 ఎంతమ్మా? 6,35,000. 6,35,000 మీద 8% ఇవ్వాలి. కానీ డేట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎంత టైం అయితే మన దగ్గర ఉన్నాయో అంత టైంకి మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇంట్రెస్ట్ ఇస్తాం. ఓకేనా? Yes, sir. సో ఫస్ట్ లాల్ చేద్దాం. లాల్ 4 lakhs ఇయర్ అంతా ఉందా లేదా? ఉంది sir. ఉంది, sir. అంటే ఇంటూ 8/100 అంతే. నెక్స్ట్ అమ్మ, 1 lakh ఎప్పుడు వచ్చింది బిజినెస్ లోకి? On July 1st, sir. జూలై 1st. అంటే మనం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9 months కి ఇవ్వాలి ఇంట్రెస్ట్. సో ఇంటూ 8/100 ఇంటూ 9/12. నెక్స్ట్ అమ్మ, 50,000 ఎన్ని మంత్స్ ఉంది మన దగ్గర? ఎప్పుడు వెళ్ళిపోయింది చూడండి 50,000? October 1st, 2013 విత్డ్రా చేసుకున్నారు, సార్. అక్టోబర్ 1st 2013. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకేనా? సో Yes, sir. మార్చ్ తీసింది. ఏప్రిల్, October ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 1st కి వెళ్ళలేదు ఇంకా. అక్టోబర్ 1st అంటే ఇంకా ఈస్టర్ కాబట్టి ఓన్లీ అక్టోబర్. అంటే ఎన్ని మంత్స్ ఉంది? ఓన్లీ 6 months ఉంది, సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది విత్డ్రా చేసింది ఈ 1 lakh లోదా, ఈ 4 lakhs లోదా? ఎలా చెప్పగలరా మీరు? అర్థమవుతుందా లేదా? అర్థమైంది. చెప్పండి మరి ఏం చేయాలి ఇప్పుడు? 1 lakh లోంచి తీసుకోవాలా, 4 lakhs నుంచి తీసుకోవాలా? రెండు కలిపి 4 lakhs. 4 lakhs లోంచి రెండు కలిపి తీసుకుంటూ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? ఓకే సార్. అది స్టార్ట్ చేశాను నేను సార్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఎక్కడి నుంచి? మీకు 4 క్వశ్చన్ lakhs. లో స్పెసిఫిక్ గా ఇందులో తీసుకున్నాడు ఏం చెప్పకపోతే యూ షుడ్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ క్యాపిటల్. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి వెళ్ళలేదు కాబట్టి 6 months. అర్థమైందా? ఎస్ సార్. 3,000 ఇంటూ 8/12 8/100 ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? 6/12. సే ఇప్పుడు పాలు చేద్దాం. పాలదే 6 lakhs మన దగ్గర ఉందా ఇయర్ ఎండింగ్ వరకుని? ఉంది సార్. సో ఫుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ 60,000 ఎప్పుడు వచ్చింది? 60,000 ఎప్పుడు వచ్చిందమ్మా? ఏప్రిల్ 1st. ఏప్రిల్ 1st. జూలై కదా? జూలై 1st. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9/12. నెక్స్ట్ 25,000 ఎప్పుడు వెళ్ళిపోయింది? జనవరి 1st వెళ్ళిపోయింది సార్. జనవరి 1st వెళ్ళిపోయింది. ఎస్ సార్. చూడమ్మా, ఆన్ అక్టోబర్ లాల్ విత్ 50,000 అండ్ ఆన్ జనవరి 1st. అంటే ఇంకా ఇది ఎన్ని నెలలు ఉంది మన దగ్గర? 3 months. ఏమ్మా? హలో,
ఇది ఎన్ని నెలలు వాడుకున్నావా మనం? 3 months. 3 మంత్స్ వాడుకున్నావా? విత్డ్రా 2014 లో చేశారు సార్. ఆ! అంటే 3 మంత్స్ కాదు సార్. హ్మ్. 9 మంత్స్ వాడుకున్నట్టు వస్తుంది సార్. ఎన్ని మంత్స్ అమ్మా? 9 మంత్స్. 9 మంత్స్. ఒక్కసారి పైన 50,000 ఉంది కదా! ఎస్ సార్. ఆ! అది మనం ఎలా కాలిక్యులేట్ చేసాం ఒకసారి ఎవరైనా చెప్పగలరా? అక్టోబర్ వరకు అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కాకుండా అంటే ఎన్ని నెలలైతే మిగిలిపోయాయో ఆ నెలలో కౌంట్ చేశాను సార్. ఈ నెలలు మిగిలిపోయాయనా? అంటే అంటే మనం తీసుకున్న కాంచి ఇంకా ఎన్ని మంత్స్ క్లారిటీగా ఆలోచించండి ఒకసారి. ఏదో చెప్పేయకండి. ఒకసారి ఆలోచించి చూడండి మనం ఏం చేసామో. ఎందుకు ఏదో చెప్పేస్తారు? చూడండి ఒకసారి చూసి చెప్పండి నాకు కరెక్ట్‌గా. ఎన్ని నెలలు వాడుకున్నామో ఎన్ని నెలలు మనం యూజ్ చేసామో మన బిజినెస్‌లో అన్ని నెలలు. అవునా? ఆ! చూడండి లాల్ విషయంలో 50,000 ఎప్పుడు విత్‌డ్రా చేసాడో చూడండి. అక్టోబర్ 1st. అక్టోబర్ 1న. అంటే మనం ఎన్ని నెలలు వాడుకున్నాం అని చెప్పుకున్నాం మనం? ఏప్రిల్ వాడుకున్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లో తీసాం కాబట్టి సెప్టెంబర్ వరకే వాడుకున్నాము అని చెప్పి మనం డిసైడ్ చేసాం. అవునా కదా? ఎస్ సార్. మరి ఇప్పుడు వీడి పేరేంటి? పాల్‌గాడు. పాల్ ఎప్పుడు తీసుకున్నాడు? జనవరి 1st సార్. జనవరి 1న ఏమైంది? విత్‌డ్రా అయిపోయింది. జనవరి 1న విత్‌డ్రా అయింది. ఆ! ఎస్. మరి ఇదెన్ని నెలలు వాడుకున్నాం మనం? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 మంత్స్. ఇంటూ 9/12 అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకేనమ్మా? మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తున్నామో చెప్పండి ఒకసారి నాకు. ఎవరన్నా? క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తున్నారో ఎవరైనా చెప్పండి. రీజన్ ఏంటి? అది ఎందుకు ఇస్తున్నాం అసలని? బిజినెస్‌కి ఆ! బిజినెస్‌కి బిజినెస్‌కి క్యాపిటల్ ఇచ్చారని మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాం సార్. ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు మనమే బిజినెస్ అనుకో, మనం ఎలా ఆలోచిస్తాం? నేను బిజినెస్ చేసుకోవడానికి నాకు క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి, నేను బిజినెస్‌కి యూజ్ చేసుకున్నంత కాలం కూడా నేను ఆళ్ళకి ఏం పే చేస్తాను? ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఇంట్రెస్ట్ పే 25,000 ఎంత కాలం వాడుకున్నాను? 9 మంత్స్ వాడుకున్నాను. 9 మంత్స్‌కే ఇస్తాను. ఎస్ సార్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైందా అంతానే? ఎస్ సార్. ఓకే. సో, నాకు చిన్న డౌట్ వచ్చిందమ్మా చెప్పండమ్మా. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నామా? మైనస్ చేస్తున్నామా? మైనస్ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. మైనస్ చేస్తున్నాం. యాడ్ చేసామనుకో అమ్మా, అప్పుడు నేను చెప్పిన లెక్క 6/12, 9/12 కరెక్ట్. ఎస్ సార్. ఓకేనా? యాడ్ చేస్తుంటే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? రిమైనింగ్ మంత్స్‌కి పే చేయాలి. నేను ఎన్ని మంత్స్‌కి వాడుకోవట్లేదో అన్ని మంత్స్ తీసేస్తున్నట్టు ఇక్కడ. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండమ్మా. లాల్ ఉన్నాడు. లాల్ ఎప్పుడు విత్‌డ్రా చేశాడు? అక్టోబర్ 1st సార్. అక్టోబర్ 1 అంటే ఎన్ని నెలలు నేను వాడుకోలేదు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అర్థమైందా లేదా? ఫిబ్రవరి, మార్చ్. ఎస్ సార్. అలా చూసుకుని 6/12 ఎస్ సార్. అర్థమైందా? కానీ ఇక్కడ మారిపోతుంది చూడండి. ఇక్కడ మనం 9/12 యూజ్ చేసుకుంది. ఇప్పుడు నువ్వు గాని ఇక్కడ ప్లస్ ఈటిలాగే ప్లస్ చేసుకుంటే 9/12 కరెక్టే ఒప్పుకుందాం. కానీ మనం ఇక్కడ ప్లస్ చేయట్లేదు. ఏం చేసాం ఇక్కడ? మైనస్ చేసాం సార్. మైనస్ చేస్తామంటే ఎన్ని నెలలు వాడుకోవట్లేదు లెక్కెట్టండి. ఎప్పుడు తీసుకున్నాడు వీడు? ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడు? అంటే జనవరి అంతా వాడుకోవట్లేదు, ఫిబ్రవరి అంతా వాడుకోవట్లేదు, మార్చ్ అంతా వాడుకోవట్లేదు. మైనస్ చేస్తే ఎన్ని చేయాలి ఇక్కడ? 3 months. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మీరు ఇక్కడ యాడ్ సింబల్ పెడుతున్నారు అనుకోండి, మైనస్ కాదు యాడ్ సింబల్ పెడుతున్నారు అనుకోమ్మా, ఎంత అమ్మ ఇక్కడ? 9/12. 9/12 వస్తుంది సార్. ఇక్కడ యాడ్ సింబల్ పెడుతుంటే 6/12 వస్తుంది. కానీ ఇక్కడ మనం యాడ్ సింబల్ వేయట్లేదు. ఏ సింబల్ వేస్తున్నామ్మా? మైనస్. వాడుకోలేదు తీసేస్తున్నాం. వాడుకోలేదు అంటే మైనస్. అప్పుడు ఎంత రావాలి? 9/12 రాకూడదు. 3/12 రావాలి. కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది సార్. మీరు నార్మల్ కండిషన్స్ లో అయితే
ఎన్ని మంత్స్ వాడుకున్నారో అన్ని మంత్స్ చేయాలి. అప్పుడు 25,000 ఇంటూ 8/100 ఇంటూ 9/12. కానీ మనం ఫార్ములాలో ఎక్కడ కూడా ప్లస్ అయ్యలేదు. అంటే ఎన్ని మంత్స్ వాడుకుంటున్నామో యాడ్ చేయట్లేదు. ఎన్ని మంత్స్ వాడట్లేదు తీసేస్తున్నాం. తీసేస్తున్నప్పుడు ఎన్ని మంత్స్ వాడట్లేదు అన్ని మంత్స్‌కి ఇంట్రెస్ట్ మనం మైనస్ చేసేయాలి. Yes, sir. అర్థమైతే అర్థమైనట్టు, లేకపోతే నేనేం చేయలేను. ఫార్ములా బట్టి కొట్టేయండి. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు లాల్ది చెప్పండమ్మా. 4 lakhs ఇంటూ 8/100 ఎంత? 32,000, sir. 32,000. నెక్స్ట్ అమ్మా ప్లస్ 1 lakh ఇంటూ 8/100 ఇంటూ 9/12 ఎంత? 6,000. 6,000, sir. 6,000 మైనస్ 50,000 ఇంటూ 8/100 ఇంటూ 6/12 ఎంత? 2,000, sir. 2,000, sir. 2,000. చెప్పండి అమ్మా ఎంత? 36,000, sir. 36,000. నెక్స్ట్ 6 lakhs ఇంటూ 8/100 ఎంతమ్మా? 48,000. 48,000, sir. 48,000 ప్లస్ 6 lakhs ఇంటూ 8/100 ఇంటూ 9/12 ఎంతమ్మా? 36,000, sir. 36,000 మైనస్ 25,000 ఇంటూ 8/100 ఇంటూ 3/12 ఎంతమ్మా? 300, sir. ఎంతమ్మా? Sir, 500, sir. 500. 500. టోటల్ ఎంత చూడండి? 51,100, sir. 51,100. ఓకేనా? Yes, sir. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఫాస్ట్ గా చూసి చెప్పండమ్మా. ఏమా సెకండ్ ఇయర్ కావాలి. ఎనీ డౌట్స్? No, sir. ఇది 25,000 రాసేటి 50,000 కదా ఇది. Yes, sir. మరి చెప్పలేదే? Sir, అది కూడా 6 lakhs 50,000, sir. ఇది పాలు విత్డ్రా చేసింది. పాలు విత్డ్రా చేసింది 25,000, sir. 25,000. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? No, sir. ఇలస్ట్రేషన్ 8, ఇలస్ట్రేషన్ 7, ఇలస్ట్రేషన్ 6 కంప్లీట్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ మీద ఏమీ సమ్ లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టాపిక్ వెళ్ళక ముందు పేజ్ నెంబర్ 147 లోని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ థియరీ అని చూడమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ థియరీ ఉంది చూడండి. Yes, sir. అక్కడ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ థియరీలో 4th లైన్ చివర నేను చదువుతున్నాను, నేను ఒకసారి చూడండి అమ్మా. మనం చెప్పుకున్నది ఇక్కడ ఉన్నది ఒకటో కదా చూద్దాం ఒకసారి. Okay, sir. Interest on capital is generally provided for in two situations. ఏంటంటే నెంబర్ 1, when the partners contribute unequal amounts of capital, where the partners profit sharing is unequal. The interest on capital should always be calculated on the time basis. ఇది ఇంపార్టెంట్ అమ్మా. The interest on capital should always be calculated on time basis after considering the additional capital and withdrawal of capital. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్ ఆల్వేస్ క్యాల్కులేటెడ్ ఆన్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. అందుకే నేను ఈ విత్డ్రాల్స్ ఎప్పుడు చేస్తున్నానమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనమ్మా? ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేయాలి. ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్ అలౌడ్ ఓన్లీ వెన్ ద ఫర్మ్ హ్యాస్ ఎర్న్డ్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్. హెన్స్ నో ఇంట్రెస్ట్ విల్ బి అలౌడ్ డ్యూరింగ్ ద ఇయర్ the firm has incurred net loss. In case of insufficient profits, interest on capital is allowed only to the extent of profits in the ratio of interest on capital of each partner. ఈ టాపిక్ చెప్పుకోలేదు. సో క్యాల్కులేషన్ ఇలా చేసాం, అది చెప్పినట్టే ఓపెనింగ్ క్యాపిటల్ దృష్టిలో పెట్టుకుని చేసాం.
ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫర్మ్‌కి ప్రాఫిట్ వచ్చిందమ్మా. నేను అంటుంది పార్ట్నర్షిప్ ఫర్మ్‌కి ఒక 1,00,000 ప్రాఫిట్ వచ్చిందమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మొత్తం ముగ్గురిది కలిపి అంటే ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఉంటే ముగ్గురిది కలిపి 1,50,000 వచ్చిందమ్మా. పార్ట్నర్షిప్ ఫర్మ్ 1,50,000 ఇవ్వాలా లేదా? ముగ్గురికి 50 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి సార్. ఇవ్వక్కర్లేదంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఒకసారి. The interest on capital is allowed only when the firm is earned profit. ప్రాఫిట్ ఉంటే ఇవ్వి. ప్రాఫిట్ లేదనుకో ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడు. Hence no interest will be allowed during the year the firm has incurred net loss. ఇక్కడ లాస్ వస్తే మాత్రం ఇవ్వద్దు. సో లాస్ రాలేదు ఇక్కడ. మనకి ఎంత వచ్చింది? 1 lakh One profit. lakh వచ్చింది మొత్తం ఇంట్రెస్ట్ పే చేసేంత ప్రాఫిట్ రాలేదు. కానీ ప్రాఫిట్ ఉంది. లాస్ రాలేదు. ఇప్పుడు లాస్ వచ్చిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లాస్ వచ్చింది. 1,00,000 లాస్ వస్తే మొత్తం కట్టొద్దు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? Yes, sir. కానీ ఇక్కడ లాస్ రాలేదు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పేమెంట్ చేయాల్సినంత ప్రాఫిట్ అయితే లేదు. అప్పుడు ఏం చేయాలి చూడండి. ఇన్ కేస్ ద ఇన్సఫిషియెంట్ ప్రాఫిట్స్ అంటే 1,00,000 ఇన్సఫిషియెంట్ ప్రాఫిట్స్ ఏనా? Yes, sir. Yes, In case of insufficient profits, interest on capital is allowed only to the extent of profits in the ratio of interest on capital of each partner. అర్థమవుతుందమ్మా? Yes, సో sir. 1,50,000 ఇవ్వాలి. కానీ మన దగ్గర ఎంత మాత్రం ఉంది? 1 1 lakh. lakh. 1,00,000 ఉంది. ఈ 1,00,000 ని ఇంట్రెస్ట్ కింద ఇవ్వండి. అంటే 1,00,000 డివైడ్ బై 3 ఎంతమ్మా? 1,00,000 డివైడ్ బై 3 ఎంత? 33,000. 32,333. అవి ఇచ్చేయండి. మామూలుగా అయితే 50,000 ఇవ్వాలి. అంత లేదు మన దగ్గర. 33,000 ఇవ్వండి అని చెప్తున్నాడు. అర్థమైందా లేదా? Yes, sir. ఓకే. సో ఒకసారి తీరి చదువుతూ ఉండమ్మా. ఇప్పుడు వస్తాను. నెక్స్ట్ illustration number 9. Illustration number 9. Yes, sir. X and Y are partners sharing profit and loss in the ratio of 2:3 with capital rupees 20,000 and 10,000 respectively. Show distribution of profit and loss for the year ended 31st March 2015 by preparing P&L appropriation account in each of the alternative cases. First Case case. 1. If partnership deed is silent, as to the interest on capital and profit for the year ended is 2,000. అమ్మ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది కదా, అగ్రిమెంట్ చేసుకుంటాం కదా. అగ్రిమెంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ గురించి సైలెంట్గా ఉందంట. అంటే ఏమీ మాట్లాడలేదంట. Yes, sir. ఏమీ మాట్లాడకపోతే మనం ఇంట్రెస్ట్ ఇస్తామా ఇవ్వమా క్యాపిటల్ మీద? ఇవ్వం సార్. ఇవ్వం. నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 If partnership ఇలాగ రాసుకోండి. కేస్ 1 అగ్రిమెంట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ సైలెంట్, హెన్స్ నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్. ఓకేనా? కేస్ 2 చదవమ్మా. if partnership deed provides for the interest of on capital at the rate of 6% per annum and loss for the year is rupees 1,500, sir. చూడండమ్మా, అగ్రిమెంట్ గురించి ఏం మాట్లాడలేదు ఇక్కడ. అగ్రిమెంట్ ఏమన్నాడు? అగ్రిమెంట్ ఏమందంట అంటే అగ్రిమెంట్ అలౌడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? Yes, sir. కానీ బట్ నో ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ లో ప్రాఫిట్ అదే కానీ చెప్పాడు. Yes, లాస్ sir. అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ లేదని. ప్రాఫిట్ లేకపోతే అప్పుడు కూడా ఏం చేస్తాం?
నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్. అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ కేస్ త్రీ. If partnership deed provides for interest on capital at the rate of 6% per annum and trading profit is rupees 2,100. చూడండి అమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఇవ్వచ్చు అని చెప్పాడు? 6%. 6%. ఓకేనా? అప్పుడు మామూలుగా చూస్తే ఎక్స్కి ఎంత రావాలి చూడండి, 20,000 ఇంటూ 6% ఎంత? 1200, sir. 1200. వైకి ఎంత ఇవ్వాలి చెప్పండి? 600, sir. అలాగా 10,000 ఇంటూ 6% ఎంతమ్మా? టోటల్ ఎంత? 1800, sir. 1800. 1800 మనకు వచ్చిన ప్రాఫిట్ 2,100 కన్నా ఎక్కువ తక్కువ? తక్కువ, sir. తక్కువ, తక్కువ. sir. ఓకేనా? Yes, ఇప్పుడు చూడండి అమ్మా, అగ్రిమెంట్ లో పార్ట్నర్షిప్ డీడ్ ఏంటంటే 6% ఇమ్మంటుంది, అంటే 1800 ఇమ్మంటుంది. మన దగ్గర 2,100 ప్రాఫిట్ ఉంది, 1800 ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు, sir. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్, అంతే. అర్థమైందా లేదా? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉందా? No, sir. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మన థియరీలో లాస్ట్ పాయింట్ ఇదే. ఏమంటున్నాడు? ప్రాఫిట్ ఉందా, ఇవి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవి. ప్రాఫిట్ లేదా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్ సైలెంట్ గా ఉందా, అప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కాదు కానీ లోన్ పార్ట్నర్స్ లోన్ మీద సైలెంట్ గా ఉంది, ఏది అగ్రిమెంట్, అప్పుడు ఇవ్వకలేదా? ఇవ్వాలి, sir. ఇవ్వాలి, sir. At the rate of 6%. అంతే. మర్చిపోకండి అమ్మా, ఇవన్నీ ఏంటంటే లాలో ఉన్న రూల్స్. ఈ లాలో ఉన్న రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? Yes, sir. ఇలస్ట్రేషన్ 9 అర్థమైందా? Yes, sir. అర్థమైంది. కానీ ఇందులో ఏమన్నాడంటే Accounts. షో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఫర్ ద ఇయర్ ended 31st March బై ప్రిపేరింగ్ ఏ P&L అప్రాప్రియేషన్ అన్నాడు. అవునా? Yes, sir. సో మీరు ప్రిపేర్ చేయండి అమ్మా, నేను చూపిస్తాను అంతే, మీరు ఓపెన్ చేయండి. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ కేసు నెంబర్ 1 లో మనం ఇస్తున్నామా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్? ఇవ్వట్లేదు, sir. ఇవ్వట్లేదు. సో బై నెట్ ప్రాఫిట్ 2,000 ప్రాఫిట్ వచ్చింది, ఆ 2,000 ని ఇంక ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఏం చేసిండమ్మా, ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ కి వై క్యాపిటల్ అకౌంట్ కి ఈ 2,000 పంచండి తప్ప మనం ఎలాంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? Yes, sir. ఫాస్ట్ చేయండి, ఓపెన్ చేయండి ఫాస్ట్. P&L అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ సెకండ్ కేస్ 2. అమ్మ, కేస్ 2 లో మన ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా? Loss, sir. రాసింది, sir. లాస్ ఉంది సార్, ప్రాఫిట్ లేదు. అమ్మ, లాస్ ఉంటే అసలు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తామా మనం? ఇవ్వం, sir. ఇవ్వం. ఈ లాస్ నే పంచుతాం. లాస్ ని పంచాను 15. ఇప్పుడు ఇందాక ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ పంచాం, ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి క్రెడిట్ సైడ్ పంచండి. బై లాస్ ట్రాన్స్ఫర్ టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ వై క్యాపిటల్ అకౌంట్ 1500 ని ఆ రేషియోలో పంచడం. రేషియో ఎంత ఇచ్చాడు మనకి? 2:3, sir. 1500 into 2/5, 1500 into 3/5. Yes, sir. నెక్స్ట్ థర్డ్ వన్, మనకు కావాల్సినంత ప్రాఫిట్ ఉంది. ఓకేనా? అగ్రిమెంట్ లో కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వమంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రాఫిట్ ఎంతైతే ఉందో అది క్రెడిట్ సైడ్ చేయండి. 2,000 బై నెట్ ప్రాఫిట్ 2,100. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం ఫైండ్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఎంతమ్మా? 1,200. 1,200, 600, sir. రైట్ అమ్మా. డెబిట్ సైడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్ కేమో 1,200, వై కేమో 600. Yes, sir. 2,100 లో 1,800 పోగా 1,800 మనం ఇంట్రెస్ట్ ఇచ్చాగా ఇంకెంత మిగిలింది ప్రాఫిట్? 300. ఆ 300 మళ్ళీ ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ ఏమో 120, వై క్యాపిటల్ అకౌంట్ ఏమో 180 పంచండి. ఏ రేషియోలో పంచుతాం ఇది? 2:3 రేషియోలో, sir. సూపర్. ఇంకా మీకు చెప్పక్కర్లేదు, అర్థమైపోయింది. ఎనీ డౌట్స్? No, sir. అర్థమైందా? అర్థమైంది, sir. ఓకే. సో ఇలస్ట్రేషన్ 9 వరకు కంప్లీట్ అయినాయి అమ్మా. అండ్ కంప్లీట్ చేసిన టాపిక్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్, అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ which can be maintained in fluctuating capital method and fixed capital method. ఇంకేం నేర్చుకున్నాం? P&L appropriation account.
P&L అప్రోప్రియేషన్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ వరకు వీటి వరకు సంబంధించిన ఇంకొక టాపిక్ ఉందంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రేపు చెప్పుకొని మిగతా సంస్కృతి కంప్లీట్ చేద్దాం. ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్. రేపటి హోంవర్క్ ఇచ్చుకుందాం. ఓకేనమ్మా? ఓకే సార్. ఆల్రెడీ 1, 2, 3, 4 హోంవర్క్ ఇచ్చాను, చేశారా? ఎవరికైనా డౌట్ చేశాం ఉంటే సార్. చెప్పండి, ఇప్పుడు చెప్తాను, ప్రాబ్లం లేదు. చేసాం సార్. అందరికి వచ్చిందా ఇంట్రెస్ట్ ఆన్? ఎస్ వచ్చింది సార్. వచ్చింది సార్. మొత్తం 1, 2, 3, 4 సమ్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం అండి. 5th సమ్ దేనికి సంబంధించి చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సంబంధించిందేనా? ఎస్ సార్. చేయగలరా? చేస్తారా? చేస్తాం సార్. ఓకే, 6th కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చేస్తారా? చేస్తాం సార్. 7th కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చేస్తాం సార్. 8th ది when there is no agreement in respect of interest on capital, ఇది కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చేస్తారా? చేస్తాం సార్. 8th. సో 5, 6, 7, 8. 9th ది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీకు తెలియదమ్మా, వదిలేయండి. ఓకేనా? ఓకే సార్. సో 9th నుంచి మీకు రావు. 5, 6, 7, 8 సమ్స్ రేపు చేసుకుని రండి. డౌట్స్ Okay, నేను చెప్తాను. 9th ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, 10th ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇది కూడా అంతే. మీకు అన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, అవి రేపు చెప్పుకుందాం మనం. Okay, రేపు చాప్టర్ అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో ఈరోజు క్లాస్ లో? నో సార్. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ ఎవరో చెప్పరు మీకు ఈ చాప్టర్, ఇంకా చాలా ఇంపార్టెంట్. 20 మార్క్స్. చాలా మంది 8 o'clock కూడా లెగట్లేదు, క్లాస్కి రావట్లేదు, లేట్గా వస్తున్నారు. మీరే మిస్ అయిపోతారమ్మా. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్తున్నా, ఎవరు వింటలేదు. ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. డౌట్స్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్.